హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన దేవరా 2 వారాల ముందుకొచ్చి ఓజీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఇంతవరకు ఓజీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఓజీ పోస్ట్ పోన్ అవుతున్నాడని తెలిసే దేవరా సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ అయ్యాడని అనుకుంటున్నారంతా. అయితే అసలు విషయం మాత్రం అది కాదని దేవరాకి పోటీగా ఓజీ అదే రోజు థియేటర్లోకి వస్తున్నాడని టాక్. మరి ఓజీ దేవరా క్లాష్ తప్పదా? అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన దేవరా సెప్టెంబర్ 27న ఫ్రెష్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన ఓజీ రిలీజ్ డేట్. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత బిజీ అయిపోతారని, ఇప్పట్లో షూటింగ్ కి రారన్న టాక్ తో దేవరా ఓజీ డేట్ ని లాక్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఓజీ రిలీజ్ బరిలోనే ఉన్నట్లు, ఎట్టి పరిస్థితుల్లో దేవరకి పోటీగా ఓజీని బరిలోకి దింపాలని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఎలక్షన్లు టాలీవుడ్ సినిమాల మీద గట్టిగానే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇండస్ట్రీ తరపు నుంచి పోటీ చేసి అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్కి దేవర నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని, అందుకే దేవర రిలీజ్ కి కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వకూడదని ఫ్యాన్స్ మధ్య టాక్ నడుస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో దేవరకి ఏమాత్రం తగ్గకుండా పోటీగానే ముందు ఓజీకి అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 27నే రిలీజ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు రూమర్ వినిపిస్తోంది. దేవర ప్రస్తుతం మెయిన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, జాన్వీ మధ్య కర్బీ ఐలాండ్ లో రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తోంది టీం. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన కొరటాల అండ్ టీం జూలై ఎండింగ్ కి కంప్లీట్ వర్క్ ఫినిష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సాంగ్స్ షూట్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్పీడప్ చేయబోతున్నారు దేవరా టీం. ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ తో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 27కి వచ్చిన దేవరా ఓజీ కూడా బరిలో ఉంటే ఆ డేట్ కి రిలీజ్ అవుతుందా, లేక తన ఒరిజినల్ డేట్ అయిన అక్టోబర్ 10కి మళ్లీ మారుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది టాలీవుడ్ లో. ప్రభాస్ ని ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తోంది కల్కి. 5 ఏళ్ల నుంచి ప్రభాస్ తన సినిమాల్లో ఆడియన్స్ కి కొత్త లుక్ లో కనిపిస్తున్నా, వేరియేషన్స్ చూపిస్తున్నా, కల్కి మాత్రం అసలు జనాల ఇమాజినేషన్ లో కూడా లేని గెటప్స్ లో చూపిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన భైరవ యాంథమ్ ఎలా ఉందో, ప్రభాస్ కొత్త లుక్ ఏంటో చూద్దాం. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మరో 10 రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. దీనిలో భాగంగా అదిగో ఇదిగో అంటూ ఊరించిన భైరవ యాంథమ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. మోస్ట్ అవైటింగ్ ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ అయిన పాట డిఫరెంట్ ట్యూన్, డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ లిరిక్స్ తో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. కల్కి నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ భైరవ యాంథమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సింగర్ దల్జిత్ దోసాంజ్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ భైరవ క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తూ మధ్యలో పంజాబీ లిరిక్స్ తో ఊపు తెప్పించారు డైరెక్టర్ సంతోష్ నారాయణ్. పంజాబీ లిరిక్సే కాదు, పంజాబీ లుక్స్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది టీం. భైరవ యాంథమ్ లో ప్రభాస్ ఫస్ట్ టైం పంజాబీ లుక్ స్టైల్ తో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. పెద్దగా స్టెప్పులు వేయకపోయినా సిగ్నేచర్ పంజాబీ స్టైల్ తో ఆకట్టుకున్నారు ప్రభాస్. కల్కిలో ప్రభాస్ ని చూపిస్తున్న లుక్ కి కాంట్రాస్ట్ గా ఎనర్జెటిక్ గా ఉండడంతో బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ చూడడానికి ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్. కల్కి జూన్ 27న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ సాంగ్ భైరవ యాంథమ్ కూడా రిలీజ్ అయింది. అయితే మరో 10 రోజుల్లో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమాకి సంబంధించి మరో ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. అంతేకాదు భారీగా ఈవెంట్ కూడా అరేంజ్ చేయబోతోంది. మరి ప్రమోషన్ వీడియోస్ లో ముందు ఇంకేం చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మిస్టర్ బచ్చన్ ఈ పేరు గుర్తుండిపోయేలానే సినిమా చేస్తున్నారు రవితేజ. హరీష్ శంకర్ కాంబినేషన్ లో రవితేజ చేస్తున్న మిస్టర్ బచ్చన్ షోరీల్ తో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. రవితేజని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే షోరీల్ కట్ చేసి బచ్చన్ రేంజ్ యాక్షన్ చూపించింది. అయితే ఆ లాస్ట్ షాట్ లో బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసినట్టేనా? రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లు మొదలు పెట్టేసింది. అకేషన్ లేకపోయినా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఫుల్ ఫేజ్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ నుంచి షో రీల్ రిలీజ్ చేసింది టీం. రవితేజ మాస్ కి, హరీష్ శంకర్ ఎలివేషన్ కి కాంబినేషన్ బాగా సెట్ అవ్వడంతో రిలీజ్ అయిన షో రీల్ వైరల్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు టైటిల్ కి రవితేజ స్టైల్ కి మ్యాచ్ అవడంతో సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇక లేటెస్ట్ గా వచ్చిన షో రీల్ లో విలన్ గా జగపతి బాబుతో ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ తో పాటు రవితేజ డిఫరెంట్ యాంగిల్స్ కూడా చూపించారు. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ డ్రామాగా అసలు సింగిల్ డైలాగ్ లేకుండా వచ్చిన వీడియో మిస్టర్ బచ్చన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన రైడ్ ని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే సినిమాలో మేజర్ సీన్స్ షూట్ చేయడం కంప్లీట్ చేసిన హరీష్ బ్యాలెన్స్ షూట్ ని త్వరలోనే కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఈ స్పీడ్ కి తోడు షో రీల్ సినిమా ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. వీటన్నింటితో పాటు లాస్ట్ లో అమితాబ్ బచ్చన్ కటౌట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి చేర్చేసింది. మరి ముందు ముందు ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దేవరా డేట్ ని లాక్ చేసుకునే పనిలో బాలయ్య. సాయంత్రం 6 తర్వాత షూట్ చేయనంటున్న చరణ్. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన లక్కీ భాస్కర్. బుల్ భులయ్యా 3 షూట్ కి రెడీ అవుతున్న టీం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. దేవరా డేట్ ని లాక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బాలకృష్ణ. అక్టోబర్ 10 నుంచి అబ్బాయి ఎన్టీఆర్ దేవరా మూవీ ప్రీపోన్ అవడంతో ఆ డేట్ కి బాబాయ్ బాలయ్య సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. రామ్ చరణ్ సాయంత్రం 6 గంటల తర్వాత షూటింగ్ కష్టం అంటున్నారు. తన కూతురు క్లింకారాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మాక్సిమం సాయంత్రం 6 తర్వాత షూటింగ్స్ పెట్టొద్దని కోరినట్టు చెప్తున్నారు చరణ్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ఈ నెల 19న రిలీజ్ అవుతోంది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ మూవీగా తెలుగు, తమిళ్లో పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన మహారాజా మూవీ హిట్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ అరేంజ్ చేసింది టీం. కార్తిక్ ఆర్యన్, తృప్తి దిమ్రి షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సూపర్ హిట్ మూవీ భూల్ భులయ్యకి సీక్వెల్ గా భూల్ భులయ్యా 3ని మధ్యప్రదేశ్ లో మొదలు పెట్టబోతోంది టీం. లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పై హరీష్ చావా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇట్లు మీ సినిమా ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ ను హీరోగా పరిచయం చేస్తూ నిమ్మకూరు మాస్టారు సినిమాను స్టార్ట్ చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.